ఇప్పుడు కమింగ్ ఫ్రమ్ థియేటర్ టు యువర్ ఓటీటీ పార్ట్. మీరు చాలా సినిమాలు థియేటర్ కోసం చేసి 'సేవ్ ద టైగర్స్' అలాగే 'సైతాన్' మీరు ఓటీటీకి చేశారు సినిమాలు. ఓటీటీ కోసం చేశారు కదా! ఎందుకు ఆ చేంజ్ ఓవర్ ఎందుకు వచ్చింది? అంటే ఓటీటీలో మీరు చూసిన ఆపర్చునిటీ ఏంటి? హౌ డిడ్ యూ పిచ్ దోస్ ప్రాజెక్ట్స్ టు ఓటీటీస్? ఐ థింక్ అగైన్ దిస్ గోస్ బ్యాక్ టు 2019 అండి. 2019 అరౌండ్ 'ఆనంద బ్రహ్మ' యాత్ర అయిపోయింది. ఈవెన్ ఆఫ్టర్ మేకింగ్ ఆ 2 సినిమాలు చేసిన తర్వాత, ఆడిన తర్వాత కూడా వన్ థింగ్ ఐ రియలైజ్డ్ వాస్ ఈ బిజినెస్‌లో ద పవర్ అండ్ కంట్రోల్ లైస్ విత్ ద ఫేట్ ఆఫ్ యువర్ సక్సెస్ ఆఫ్ యువర్ ఫిల్మ్ కాకన్నా ప్రొడ్యూసర్ అండ్ హీరో. దిస్ ఆర్ ద 2 పీపుల్ ఇట్ ఈస్ దేర్. నేను 'ఆనంద బ్రహ్మ' యాత్ర చేసినప్పుడు కూడా ఐ హ్యాడ్ నథింగ్. బై ద ఎండ్ ఆఫ్ 'ఆనంద బ్రహ్మ' యాత్ర ఐ స్టిల్ హ్యాడ్ ప్రొడ్యూసర్, హీరో అన్నారు. చెప్పండి ఒకసారి. ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. లేదండి. 'ఆనంద బ్రహ్మ' యాత్ర సినిమా రిలీజ్ ఆడిన తర్వాత కూడా ఫినాన్షియలీ ఐ వాజ్ నథింగ్. ఐ డిడ్ంట్ మేక్ ఎనీ మనీ ఔట్ ఆఫ్ బోత్ ద ఫిల్మ్స్ ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ ఆర్ డీసెంట్లీ సక్సెస్ఫుల్ ఫిల్మ్. మై రియలైజేషన్ వాస్ నేను ఇది ఈ ఫర్ ఆల్ ఐ హ్యావ్ టు మేక్ దిస్ మై లైవ్లీహుడ్ ఆర్ కెరియర్. యూ కాంట్ రిలే ఆన్ మేకింగ్ ఫిల్మ్స్ ద వే ఐఎమ్ డూయింగ్ ఇట్. ఐ కాంట్. అంటే ఇంకొక సినిమా కథ చెప్పి ఏదో ప్రొడ్యూసర్కి, హీరోకి చెప్పి ఒక సినిమా చేసి సంపాదించుకొని ఆ సినిమా హిట్ అవుతుంది ఇంకోటి చేసుకొని అనేది ఐ రియలైజ్డ్ ఇట్ వెరీ సూన్ దట్ దిస్ కాంట్ బీ ద వే ఫార్వర్డ్ అనేది ఐ అండర్స్టూడ్ అండి. అండ్ by 2019-20 I knew that it was slightly changing. The OTT platforms were coming in. వాళ్ళు పెట్టే డబ్బులు, ప్రైజులు ఆ కాలంలో ఇట్ వాస్ ఫినామినలీ బుల్లిష్. అండ్ దే వర్ డూయింగ్ ఇట్ విత్ ఎ రీజన్. సబ్స్క్రిప్షన్స్ గురించి చేస్తున్నారు. దట్ వాజ్ ఆల్. వాళ్ళవి ఏంది అంటే అండి, దే డోంట్ మైండ్ లూజింగ్ ఫర్ ద నెక్స్ట్ 5 years, 10 years before they make their first rupee. They have deep pockets and the world was changing towards what it was there. Yeah. So television, theater, now there was something, a new big revenue. అంటే ఎవడో డబ్బులు కొత్త బ్యాగ్స్ తీసుకొచ్చాడు, ఖర్చు పెడుతున్నాడు. ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? And if you look at the players were like Amazon, Hotstar, all of them deep pockets. So then I thought this is where we have an opportunity. One, let us not డిపెండ్ అపాన్ సినిమా టు సినిమా. ఒక సినిమా చేసుకొని అది హిట్ అవుతాయి ఒకటి, ఫ్లాప్ అవుతాయి ఒకటి. ఎవ్రీ టైమ్ యు ఆర్ ఎట్ ద మెర్సీ ఆఫ్ ఓ ప్రొడ్యూసరో ఒక హీరో దగ్గర ఐ మెర్సీ. అంటే ఎవడో ఒకటి దాని మీద ఉన్నాం మనం. సో దెన్ ద ఆపర్చునిటీ ఆఫ్ దిస్ వాస్ హ్యాపెనింగ్ అండ్ దట్స్ వెన్ ఐ థాట్ ఓకే వీ షుడ్ గో టువర్డ్స్ ఓటీటీ. నాకు అప్పటికే నేను 3 movies ప్రొడ్యూస్ చేశాను, 3 or 4 movies చేశాను. అన్నిట్లో నష్టాలు వచ్చినా కూడా వీ హ్యాడ్ ఎనఫ్ విజ్డమ్ ఇన్ హౌ టు మేక్ ఎ ఫిల్మ్ వాజ్ దేర్. And I knew then I was already a writer, director. So it was a perfect thing where ఈ ఓటీటీ అనే వ్యాపారంలో ప్లాట్ఫామ్స్ దాంట్లో ద మనీ ఈజ్ ఫండెడ్ బై ద ప్లాట్ఫామ్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్. ద ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. వాట్ ఆర్ వీ బ్రింగింగ్ ఇన్? మామూలుగా ఏముంది, ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బు తీసుకురావాల్సింది. ఇప్పుడు ఓటీటీ అనేది రావడం వల్ల డబ్బు వాడిస్తున్నాడు. కరెక్ట్. ప్రొడ్యూసర్ని మనం చేస్తున్నాడు. వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ? వీఆర్ సపోజ్ టు క్రియేట్ కాంటెంట్, ఎగ్జిక్యూట్ కాంటెంట్, హ్యాండ్ ఓవర్ ద కాంటెంట్ టు హిమ్. షూర్ అన్నారు. దిస్ వాజ్ అ పర్ఫెక్ట్ థింగ్. అంటే మనకు రిస్క్ ఈజ్ బోర్న్ బై హిమ్. మనము కథ రాసి ఒక బేసిక్ ఒక పిచ్ రాసి ఒక ప్లాట్ఫామ్ చెప్తే వాడు ఇది బాగుంది అంటే నువ్వు తాగే కాఫీ కప్ కాడి నుంచి వాడు డెవలప్మెంట్ ఫీ అని నీకు ఇస్తున్నాడు. రాయడానికి డబ్బులు వాడు ఇస్తున్నాడు. కరెక్ట్. నీ ఆఫీస్ రెంట్ అతను ఇస్తున్నాడు. తీయడానికి అది ఓకే అప్రూవ్ అయినాక డబ్బులు అతను ఇస్తున్నాడు. ప్రొడ్యూస్ చేసినందుకు దే హ్యావ్ ఎ ప్రొడక్షన్ మార్జిన్. దే హ్యావ్ ఎ మార్జిన్. ఈ ప్రపంచంలో సినిమా తీసి ఇప్పుడు ఐ హావ్ డన్, అప్పటికే 4 సినిమాలు చేశాను. ఆడినా ఆడకపోయినా నీకు వచ్చింది ఏముండదు. కరెక్ట్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ అండర్స్టూడ్ దట్ యూ కెన్ మేక్ మనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫేట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. దిస్ వాస్ గ్రేట్. కరెక్ట్. యు ఆర్ ఓన్లీ ఇంటెలెక్చువల్, యు ఆర్ ఇన్వెస్టింగ్ టైమ్, యువర్ skill, your resources, and that's it. Nothing to do with your thing. Makes sense. Yeah. This was a great opportunity. Naku village lo after Ananda Brahma yatra there's nothing, we didn't have money. So I took 1 crore advance from a producer to make my film. And I gave that money for interest. 2 రూపాయలు వడ్డీకి ఇచ్చి ఆ 2 రూపాయల వడ్డీలో 2 లక్షల్లో 1 lakh కి ఆఫీస్ ఓపెన్ చేసి 1 lakh was my survival, 1 lakh was the thing. I ran that office for 2.5 years without a project. This was 2019
టు 2022 మన దరిద్రానికి కోవిడ్ వచ్చింది. కూడా yeah. అది మన అదృష్టం అనుకోవాలి. ఐ థాట్ బికాస్ కోవిడ్ రియలీ పుష్డ్ ఓటీటీ మచ్ మోర్ Much more ఫార్వర్డ్. stronger, yeah. దెన్ దట్స్ వెన్ ఇట్ టుక్ 2.5 years ఫర్ అస్ టు క్యూరేట్ కాంటెంట్. అప్పట్లో ఏంటంటే అందరూ ప్లాట్ఫామ్స్ 2019 మేము ఓటీటీ చేస్తాం, మేము వెబ్ సిరీస్లు చేస్తాం అంటారు, కానీ ఎవడు చేసేదేం లేదు. మీటింగులకు పిలుస్తారు, వీ విల్ హ్యావ్ డిస్కషన్స్, ఇస్తాము, దేర్ ఇస్ నథింగ్ గోయింగ్ ఫార్వర్డ్. 2.5 years వేర్ ఓన్లీ మీటింగ్, మనం ఈసారి ఇది మీటింగ్, నథింగ్ యూస్ టు హ్యాపన్ అక్రాస్. అండ్ ఇట్ టుక్ ఫస్ట్ 2.5 years ఫర్ అస్ టు గెట్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ యాజ్ సచ్. And that was the start of our first web series. And then it went on and once. మార్జిన్స్ అన్నారు, అవి ఎంత వర్కౌట్ అవుతాయండి జనరల్లీ? It depends and depends from depends from people to people. ఇప్పుడు నా కేసులో ఐఎమ్ ద ప్రొడ్యూసర్, ఐఎమ్ ద రైటర్, ఐఎమ్ ద డైరెక్టర్, ఐఎమ్ ద షో రన్నర్. And because we have a very strong control of our production, we might be making more than what others might make, but not necessarily అందరికి అలాగే మార్జిన్ ఉంటుందని లేదు. Yeah.